ట్రై నేను పాటలు పాడి సంపాదించిన 10,000 రూపాయలు ఉన్నాయి, అది మీకు ఇస్తాను, క్షేమంగా వెళ్ళరండి. మావా నీ సహాయం జీవితంలో మర్చిపోలేం మావా. మావా ఈ ఊళ్ళో మాకు టీ కూడా ఇప్పించేవాళ్ళు లేరు, అలాంటిది నువ్వు మాకు 10,000 ఇచ్చి మమ్మల్ని ఆదుకున్నావు మావా. చేసిన మేలు మర్చిపోలేం. స్నేహితుడు అనక ఆ మాత్రం సహాయం చేయకపోతే ఎలా? ఏడవకరా, ఏంట్రా ఇది చిన్నపిల్లల్ని ఏడుస్తున్నావు? కేవలం తన స్వార్థం మాత్రమే చూసుకుని జీవించేవాడు మనిషి కాదురా, ఇతరుల కష్ట సుఖాల్లో పాలు పంచుకునేవాడారా నిజమైన మనిషి. నాకు అందులోనే సంతోషం ఉందిరా. ఏడవకండ్రా, ఏడవకండి రే, ఏడవకండ్రా. నేనున్నాను కదా, దిగులు పడకండి. జాగ్రత్తగా వెళ్ళండి. ఏంటి వెళ్ళిన వెంటనే ఫోన్ చేయండి. వెళ్ళరండి, వెళ్ళరండి, క్షేమంగా వెళ్ళి లాభం. అతయ్య నమస్కారం, మావయ్య నమస్కారం. ఏంటి మావా? ఏంటి నువ్వు నీ పాటికి నువ్వు అత్తా మావా అని వరుస కలుపుతున్నావు? నువ్వు ఆ రోజు పాడిన పాటికి డబ్బు తీసుకువెళ్ళావుగా, మళ్ళీ ఎందుకు వచ్చావు? మావా మీ అమ్మాయితో సంబంధం ఉంది కాబట్టే నేను ఇక్కడికి వచ్చాను. నా గురించి తెలుసుకోవాలంటే అక్కడ 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 అడగండి. ఇటో చూడు, నీ పాటికి నా ఇంట్లోకి వచ్చి నా అమ్మాయితో సంబంధం అని చెప్తున్నావు, కానీ ఒకటి నా కూతురు లేదు అని చెప్పిందంటే నువ్వు వచ్చిన దాని నుంచి మళ్ళీ వెళ్ళనే లేవు. అలాగే రేయ్ మొయ్యండ్రా గేట్లు. ఏయ్ లోపలికి వెళ్ళు. ఎవడో ముక్కు మొహం తెలియనివాడు నా ఇంటికి వచ్చి నీతో సంబంధం చెప్తాడా? పో లోపలికి. రే చిన్న రఘు, ఎలా ఉన్నారా? ఎప్పుడొచ్చారు? ఏంట్రా ఊరు వెళ్ళిన తర్వాత ఒక్క ఫోన్ కూడా చేయలేదు? మిమ్మల్ని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందిరా. ఒరే ఏంట్రా టై కట్టుకున్నావు, దర్జాగా మారిపోయావు, అసలు విశేషం ఏమిట్రా? ఏం అర్థం కావడం లేదు. మావా వదిలేరా, వీళ్ళు కూడా మన ఫ్రెండ్సేగా, వీళ్ళకి మనం కాకపోతే ఇంకెవరున్నారు?